నా యొక్క శుభాభివందనములు తెలియజేసుకుంటున్నానండి. ఈ సాయంకాల వేళ ఒక చక్కని అంశాన్ని కొద్ది నిమిషాలు మనం నేర్చుకుందాం. మరి మొదటిగా ప్రార్థన చేసుకొని అంశంలోనికి వెళ్దామండి. మహోన్నతుడా, అత్యంత కృపా కనికరములు కలిగిన మా దేవ, సాయంకాల వేళ తండ్రి, మీ ప్రియమైన పిల్లలతో కలిసి మీరు రాయించినటువంటి బైబిల్ గ్రంథంలోని అనేక జ్ఞాన సంగతులను గురించి మరి సంభాషించుకొనుచుంటుండగా తండ్రి, మీ మనస్సును మేము ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకుంటూ మీరు ఎంత అనంత జ్ఞానం, మీరు మా కొరకు ఎన్నింటినీ ప్రకృతిలో పెట్టి మమ్మల్ని ప్రేమిస్తున్నారో, మీ ప్రేమను ఏ విధంగా ప్రతిదినము మా పట్ల చూపుతున్నారో తెలుసుకొనుటకు సిద్ధపడుతూ ఉంటుండగా తండ్రి, మరి ఎటువంటి ఆటంకం లేకుండా వింటున్న మాటలన్నీ కూడా మా కొరకు మా ఆత్మలను బలపరుచుకొనుటకని నమ్ముతూ వినులాగున కృపను అనుగ్రహించండి. చెబుతున్న నాకును తోడై ఉండి సమయోచితమైన జ్ఞానం ద్వారా నింపమని, మరి ఇట్టి అవకాశాన్ని నాకు ప్రసాదించినందుకు మొదట మీకు కృతజ్ఞతలు తండ్రి. అదేవిధంగా ఆత్మీయ తండ్రి జయశాలి తాతయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి. మరి ఆ బిడ్డ వృద్ధాప్యంలో ఉండి కూడా తండ్రి మమ్మల్ని అందరినీ మీలో ఉత్తేజపరుస్తూ దినదినము మీ యొక్క మాటలు మాకు నేర్పుతూ మా ద్వారా అనేకులకు తెలియజేయాలని మాకు ఇట్టి అవకాశాన్ని కల్పించారు తండ్రి. బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకొని ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి తండ్రి ఇంకనూ బలంగా మమ్మల్ని అందరినీ మీ సేవలో వాడుకోవాల్సిందిగా వేడుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్. ఈరోజు కొద్ది నిమిషాలు మనం ఒక చక్కని అంశాన్ని గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దామండి. అది మీరు ఇంతవరకు పోస్టర్లో చూసినట్లుగా దురదృష్టాన్ని తప్పించే దూరదృష్టి ఎవరికి ఉన్నది? దురదృష్టం ఈ పదం క్రైస్తవులుగా మనం ఎక్కువగా వినియోగించకపోవచ్చు. ఎందుకంటే మనం దురదృష్టాలను ఎక్కువగా నమ్మినప్పుడు లేదా తీవ్రమైన కష్టాల్లో మనం పడిపోయినప్పుడు, మనం ఎదుర్కొనలేని పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు అయ్యో ఎంత దురదృష్టం సంభవించింది అని అంటూ ఉంటారు. దురదృష్టం అనే పదం అదృష్టం అనే పదానికి వ్యతిరేక పదం. అదృష్టం అంటే ఏంటో మనం చాలాసార్లు విన్నాం సమాజంలో. అదృష్టం అంటే మనకు వచ్చే అవకాశం కావచ్చు, మనం పొందుకునేటటువంటి భాగ్యం కావచ్చు. అంటే భాగ్యానికి అవకాశానికి వ్యతిరేక పదమే, విరుద్ధ పదమే ఏంటది? దురదృష్టం. అంటే అయ్యో ఎంత దురదృష్టం అని అన్నారంటే అవకాశం చేజారిపోయింది, లేదా మంచి భాగ్యాన్ని పొందుకోకుండా అభాగ్యులుగా మారిపోయారు, దౌర్భాగ్యపు పరిస్థితి ఏర్పడింది అని చెప్పేటప్పుడు మనం వాడేటటువంటి పదమే దురదృష్టకరం. ఈ పదాన్ని మనం ప్రసంగి గ్రంథంలో కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం. అదృష్టవశాత్తు లేదా దురదృష్టము చేత అని అంటూ ఉంటాడు. అంటే అది కేవలం ఒక లోకం తీసుకున్నటువంటి ఆ పదాన్ని తీసుకోకండి, అందులో ఉన్న అర్థాన్ని ఆలోచిస్తే మనకు అపాయం కలిగినప్పుడు మనం వాడతామని అర్థం చేసుకోండి. అయితే ఒక వినాశనం, అపాయం, తీవ్రమైన కష్టంలోనికి మనం వెళ్ళకుండా మనల్ని తప్పించేది ఏంటి అని అంటే దూరదృష్టి అని చెప్తున్నాం టైటిల్లో. మరి దూరదృష్టి అంటే ఏంటి? దూరదృష్టి అనగానే చాలామందికి ఏం గుర్తుకొస్తుంది తెలుసా? అదొక దృష్టి లోపం. అంటే దగ్గరగా ఉన్న వస్తువులు కనిపించకుండా దూరంగా ఉన్నటువంటి వస్తువులను చాలా స్పష్టంగా చూసేటటువంటి దాన్ని దూరదృష్టి అంటే అదొక లోపం, దృష్టి లోపం. దాన్ని హైపరోపియా లేదా హైపర్ మెట్రోపియా అని కూడా అంటూ ఉంటారు. హైపరోపియా అంటే వాళ్ళకి అదొక లోపం. వారి కొరకు మరి డాక్టర్స్ సంప్రదించినప్పుడు ఐసైట్ వచ్చిందని, లేదా -2 అని, 0.2, 0.5 అని వాళ్ళకి కొన్ని మరి కళ్ళజోళ్ళని డాక్టర్స్ ప్రిఫర్ చేయడం కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే దూరదృష్టి రాబోయే కాలంలో ఎన్నో ప్రమాదాలని మనం తప్పించుకోవాలి అని అంటే మనకి ఏముండాలో తెలుసా? ఇప్పుడు ఇక్కడి వరకే కాదు, ముందు భవిష్యత్తు గురించి కూడా మనం ఆలోచన చేయగలగాలి. అలాంటి వాటిలో ఒక చీమను గురించి చూపించి మనం చెప్తూ ఉంటాం చిన్నప్పుడు సండే స్కూల్లో. చీమ తనున్న కాలానికి, రాబోయే కాలంలో వచ్చేటటువంటి వర్షానికి ముందే భయపడి అప్పుడు నేను సమకూర్చుకోలేమో ధాన్యాన్ని అని ముందుగానే అది సిద్ధపరచుకుంటుంది. దాన్ని మనం ఏమంటామంటే ముందు చూపు.
అవునా? దూరదృష్టి. మరి ఇప్పుడు మనం పెట్టుకున్నటువంటి టైటిల్‌లో దురదృష్టాన్ని తప్పించే దూరదృష్టి అంటే, మనము కూడా చీమలాగా ముందు జాగ్రత్త కలిగుండాలా? ముందు చూపు కలిగుండాలా? అసలు చూపు అంటే ఏంటి? దృష్టి కదా! దృష్టిని మనం చూపు అంటాం. ఆ దృష్టిని లేదా ఆ చూపుని మన అవయవాల్లో ఏది కలిగి ఉంది అనంటే కన్నులు. అంతే కదా! మన కళ్ళు ఎన్నో విజువల్స్‌ని చూస్తూ ఉంటాయి. నిజంగా ఒక నవజాత శిశువు అనగా 9 నెలలు తల్లి గర్భంలో రూపుదిద్దుకొని ఒక శిశువుగా ఈ భూమి మీదకి అడుగిడిన పసిబిడ్డ జీవితాన్ని మనం ఆలోచిస్తే తల్లి గర్భం నుండి భూమి మీద పడిన నాట నుండి తనకంటూ సగటు వయసు ఒక 40, 50, 60 లేదా ఆయుష్కాలం అంతా ఆలోచించగలిగితే ఎన్ని వస్తువులను ఆ బిడ్డ చూస్తూ ఉంటుందో ఆలోచించండి. మన గురించి ఆలోచిద్దాం. మనం పుట్టిన నాట నుండి ఈనాటి వరకు మన కళ్ళతో ఎన్నిటిని చూస్తూ వచ్చాం, ఎన్ని రంగులను చూస్తూ వచ్చాం, ఎన్ని వస్తువులను చూస్తూ వచ్చాం, ఎంతమంది మనుషులను చూస్తూ వచ్చాం, ఎన్ని విషయాల్ని మన కళ్ళ ముందు సంఘటనలుగా చూస్తూ వచ్చాం. అంటే కన్నులు చేసే పని ఏంటి అని అంటే పడదు. ఎందుకంటే మనకు పుట్టుకతో ఎలాంటి చూపునేది దేవుడిచ్చాడో అలాంటి దృష్టే మనం చనిపోయినంత వరకు కలిగి ఉంటాం. అయితే ఇందులో బ్లర్గా మారడం కావచ్చు లేదా అంధత్వం కావచ్చు రావచ్చేమో కానీ మన కంటిలో ఉన్నటువంటి ఆ నిర్మాణం ఏదైతే ఉందో దాన్ని దేవుడు ఎలా చేశాడంటే ప్రకృతికి అనుగుణంగా. ప్రకృతిలో ఈరోజు ఎన్ని రంగులు ఉన్నాయని మనం ఆలోచిస్తే లెక్కలేనన్ని రంగులు. మనం లెక్క పెట్టగలమా రంగులు ఎన్ని ఉన్నాయో? ఒక 2 రంగులను మనం తీసుకుంటే దాని నుండి ఎన్నో వేల రంగులను ఈరోజు మనిషి క్రొత్తగా నిర్మాణం చేయగలుగుతున్నాడు. నిర్మాణం అనడం కంటే కూడా కనుగొనగలుగుతున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ ఆ రంగులు ఉన్నాయి, ప్రకృతిలో దేవుడు పెట్టాడు. నిజంగా ఒక్కసారి ఆలోచించండి, మనం నివసిస్తున్నటువంటి ప్రకృతిలో దేనికి రంగు అనేది లేకుండా నలుపు తెలుపు వర్ణంలోనే ఉన్నాయి అనుకోండి, మన కళ్ళు రంగులను చూడగలవంటారా? చెప్పండి, చూడగలమా? చూడలేం. కానీ రోజు ప్రకృతిలో ఉన్న ప్రతి రంగుని మన కన్ను చూసి అర్థం చేసుకోగలుగుతుంది. పలానాది ఎరుపు, పలానాది పసుపు, పలానా గులాబీ అని ఎలా తెలుసుకోగలుగుతుంది కన్ను? ఎలా ఈ కన్నుకి దేవుడు అమరికను చేశాడంటే ఒక పిక్చర్ ఇప్పుడు మీకు చూపిస్తారు చూడండి. లెఫ్ట్ సైడ్ మీకు రైట్ సైడ్ చూస్తే మీకు యాపిల్ ఏ రంగులో కనబడుతుంది? చెప్పాలి, కనబడుతుందా లేదా మీకు? ఏ రంగులో ఉంది అది? అవతల లేదు, బ్లాక్ అండ్ వైట్లో కనబడుతుంది చూడండి. మీకు రంగు లేదు, చూసారా? యాష్ కలర్లో కనబడుతుంది. కానీ ఎప్పుడైతే ఆ రెయిన్బో కలర్స్ యాపిల్ మీద పడ్డాయో అప్పుడు మన కంటికి యాపిల్ రంగు ఎలా మారిపోయింది? ఎరుపు రంగులో మారిపోయింది. యాపిల్ అనగానే మనం అందరం చెప్తాం ఎరుపు రంగులో ఉంటుంది అని. కానీ యాపిల్లో లేదా యాపిల్ తొక్కకి ఉన్నటువంటి ఆ ఎరుపు మన కన్ను గ్రహించాలి అని అంటే మొదట మన కన్నుకి అక్కడ పెట్టుకొని ఆలోచిస్తే మొదట మనకి సూర్యరశ్మి దాని మీద పడి ఆ రశ్మి మన కంటిలో పడ్డప్పుడే దాని యొక్క రంగుని మన కన్ను గ్రహించగలుగుతుంది. అందుకే చూడండి, ఇప్పుడు సడన్గా ఇక్కడ డే టైం కాకుండా నైట్ టైం కరెంటు పోయింది అనుకోండి, ఎవరు ఏ రంగు డ్రెస్ వేసుకున్నారు మనం పసిగట్టగలమా? చెప్పండి, పసిగట్టలేం. వారు వేసిన తెలుపా నలుపా తెలియదు, అంతా కూడా మనకి నలుపు రంగులో కనబడుతుంది. ఎందుకంటే ఆ ఆబ్జెక్ట్ అక్కడ మనిషి అవ్వచ్చు, మరే వస్తువైనా అవ్వచ్చు, దాని మీద ఏం పడట్లేదో తెలుసా? సూర్యకాంతి లేదా వెలుగు దాని మీద పడలేనప్పుడు మన కన్ను కూడా దాన్ని గ్రహించలేదు, అది ఏ రంగులో ఉంది, అది ఏ వస్తువు. అందుకే అప్పుడప్పుడు సడన్గా చీకటిపోయేసరికి చిన్నపిల్లలు భయపడి అరుస్తుంటారు. ఎందుకంటే వారి కన్నుకి ఏమీ కనిపించదు. అవునా? కంటికి మొత్తం నిర్మానుష్యంగా కనబడుతుంది. అలాగే మరొక పిక్చర్ కూడా చూపించండి, అసలు ఎందుకు మనకు ఈ రంగులు కనబడుతున్నాయి. ఒక నిమిషం ఆగండి, వేయండి. ఈ బొమ్మను జాగ్రత్తగా చూడండి. అక్కడ మీకు ఒక మనిషి కన్ను కనబడుతుంది. ఆ కన్ను ఎలా రంగులను చూడగలుగుతుంది అని అంటే కన్ను లోపల మొదట కార్నియాతో స్టార్ట్ అయ్యి లోపలికి వెళ్ళేసరికి ఒక లైన్లా ఉంటుంది. ఆ లైన్ మీద అన్నీ ఏముంటాయో తెలుసా అండి? ఒక కట్ట అంటారు దాన్ని. ఏం కట్ట అంటది? కోన్స్ అండ్ ఇంకేమున్నాయండి? రాడ్స్ ఉంటాయి. కోన్స్ అండ్ రాడ్స్ కనబడుతున్నాయండి మీకు? ఏ కలర్లో ఉన్నాయి అవి?
ఆర్జీబీ అంటే రెడ్, గ్రీన్, బ్లూ. ఎక్కువగా ఈ ఆర్జీబీ అనే పదం మనం ఎక్కడ వింటామో తెలుసా? టెలివిజన్, టీవీకి. మన పాత కాలంలో, ఇప్పుడైతే టెక్నాలజీ వచ్చింది కాబట్టి అవన్నీ మనం కనెక్ట్ చేయ అవసరం లేదు. ఒకప్పుడు మనకి బొమ్మ బ్లాక్ అండ్ వైట్ కాకుండా రంగులో కనిపించాలి అని అంటే దానికి మనం 3 వైర్లని కనెక్ట్ చేసేవాళ్ళం. దాన్ని ఆర్జీబీ అంటారు. ఎప్పుడైతే ఆర్జీబీని పెడతామో అప్పుడు మనకి రంగులుగా ఆ బొమ్మ మనకు కనబడడం ప్రారంభమవుతుంది. అలాంటి ఆర్జీబీని దేవుడు ఎక్కడ ఇన్సర్ట్ చేశాడంటే మనిషి దేహంలో అతి ప్రధానమైన ఇంద్రియం ఏంటంటే అది బైబిల్ కూడా చెప్పింది కదా మనకి. కన్ను ఏంటి? దేహానికి దీపం. మన దేహం వెలుగుమయం అవ్వాలనంటే, చీకటి మనకులో ఉండకుండా ఉండాలి అని అంటే మన దేహంలో ప్రధానంగా దేవుడు పెట్టింది ఏంటో తెలుసా? ఒక లైట్. ఈ లైట్ స్వయంగా ప్రకాశించకపోవచ్చు, కానీ సూర్యుని నుండి వచ్చినటువంటి వెలుతురును గ్రాస్ప్ చేసుకొని ప్రపంచంలో ఉన్న ప్రతి రంగుని మనకు చూపెట్టగలుగుతుంది. మనం దాన్ని చూసేలా చేస్తుంది. ఎలా మనం ప్రకృతిలో ఉన్న ఇన్ని వేల రంగులను గుర్తించగలుగుతున్నాము అంటే దేవుడు కంటిలో కూడా బ్లాక్ అండ్ వైట్ కోన్స్ అండ్ రాడ్స్ని పెట్టలేదండి. అర్థమవుతుందా? ఆ రంగులను మనం చూడాలంటే అవతల వైపు ఎలాగైతే రంగులు ఉన్నాయో మన కంటిలో కూడా ఆర్జీబీ అంటే రెడ్, గ్రీన్, బ్లూ అనే ప్రధాన రంగులని దేవుడు అమర్చాడు. అంటే మన కంటి లోపల ఉన్నటువంటి చిన్న చిన్నవి మన కంటికి కనిపించవండి. అవన్నీ కూడా వైద్యులైన వారు, నిపుణులైన వారు పరిశోధనలు చేసి బొమ్మలన్నీ కూడా మనకి చదువుకునే పిల్లల కోసం బయటికి తీసినవి. ఇవన్నీ ఇప్పుడు మనం ఎందుకు తెలుసుకుంటున్నాం? మీరు అనొచ్చు, ఎందుకండి ఇదంతా శాస్త్రం మాకు చెప్తున్నారని. ఒక విషయం చెప్పమంటారా? లోకంలో ఉన్న వాళ్ళకి అవయవాల గురించి సరైన అవగాహన లేకపోయినా నష్టం లేదు. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టుగా అవయవాల్ని వాడతారు. తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది మనం ఆలోచించినప్పుడే పరమ తండ్రి అయిన దేవునిలో ఉన్నటువంటి అపారమైన లేదా అసాధారణమైన మేధా సంపత్తికి ఒక మచ్చు తొనక, అంటే చాలా చిన్నదే దేవుడు చేసినటువంటి కన్ను అని మనకు అర్థమవుతుంది. అంటే కన్ను ఆలోచించగలిగితే నేత్రం వెనుక దేవుని యొక్క నిర్మాణం, నేత్రం వెనుక దేవుని యొక్క కష్టం, ఒక మనిషికి కన్ను చేయడానికి దేవుడు ఎంత శ్రమించాడు, ఈ కన్ను వలన మనం ఏం చేస్తున్నాము, అసలు కన్నును ఎందుకు దేవుడు మనిషికి అమర్చాడు. ఇంకో విషయం చెప్పమంటారా? మనిషికి ఉన్నటువంటి కన్ను ఏవంటే చూసినవే, అలాగే విన్నవి ప్రధానమైనవి. చూచిన వాటిని, విన్న వాటిని ఎప్పుడు మనిషి మర్చిపోడు. చేతులతో చేసినవి మర్చిపోవచ్చు, అర్థమవుతుందండి. తాకి చూసినవి మర్చిపోవచ్చు, కానీ కంటితో చూసిన విజన్ మర్చిపోలేడు, చెవితో విన్న మాట మర్చిపోలేడు. మరి ఎందుకు దేవుడు మనిషికి కన్నును అమర్చాడు అంటే ఈ 2 కళ్ళు, 2 కనబడుతున్నాయి కదండి, ఈ 2 కళ్ళు ఒక కన్నులో ఉన్న రెటీనా మరొక కంటిలో ఉన్న రెటీనాతో మ్యాచ్ అవ్వదటండి. ఎంత గొప్ప ఆశ్చర్యం ఆలోచించండి. మనం వేలిముద్ర గురించి విన్నాం. ఈ వేలిముద్ర ఏంటంటే ఒక వేలిముద్ర, నా వేలిముద్ర ప్రపంచంలో మరి ఎవరితోనూ మ్యాచ్ అవ్వదు. అంతెందుకండి, ఒక బొటనవేలు ముద్ర మరొక బొటనవేలుకి మ్యాచ్ అవ్వదండి చాలా సందర్భాల్లో. మరి అలాంటప్పుడు కన్ను దగ్గరకు వచ్చి ఆలోచిస్తే కన్నును చూసినప్పుడు కూడా దేవుని యొక్క విశిష్ట పనితనం మనకు అర్థం అవ్వాలి. ఏంటిదనంటే భూమి మీద ఒకరిద్దరే మానవులు ఉన్నారా? కొన్ని వందల సంఖ్యలో మానవులు ఉన్నారా? వందల కోట్ల సంఖ్యలో మానవులు ఉన్నారు. సుమారు నేడు ప్రపంచ జనాభా ఎంత అంటే 810 కోట్ల మంది అని చెప్తున్నాం. వందల కోట్లు, కోట్లు కాదు, వందల కోట్లు అంటే బిలియన్స్లో జనాలు ఉంటే ఒక కన్ను మరొక కన్నుతో మ్యాచ్ అవ్వలేనప్పుడు మరి ఎంతమందికి 2 కళ్ళను దేవుడు నిర్మించినప్పుడు అందులో కొంతమంది గుడ్డివారు ఉండొచ్చు, వాళ్ళని పక్కకు తీసేయండి, అది చాలా అల్పమైన సంఖ్య అయి ఉంటుంది. కానీ ఎక్కువగా సగటు మానవుని గురించి మనం ఆలోచిస్తే ప్రతి మానవుడు పుట్టినప్పుడు 2 కళ్ళను దేవుడు అమరుస్తున్నాడు కదా. మరి ఒక కన్ను మ్యాచ్ అవ్వకుండా, ఒకరి కంటిలో ఉన్నటువంటి రెటీనా మరొకరి కంటితో మ్యాచ్ అవ్వకుండా చేస్తున్నాడనంటే ఆయన ఎంత ప్రాధాన్యత కన్నుగస్తున్నాడో ఆలోచించండి. దాని ద్వారా కూడా దేవుని యొక్క శక్తిని మనం తెలుసుకోవాలన్నదే తండ్రి యొక్క దేవుని ఆలోచనలో. అది జస్ట్ శాంపుల్గా ఒక 100 కళ్ళే మీరు చూసి ఉండొచ్చు, కానీ వందల కోట్ల మంది కన్నులు మనం చూస్తే ప్రతి కన్నులో ఒక అద్భుతం. ఏంటి అద్భుతం అనంటే ప్రకృతిలో ఉన్న రంగులు మన కంటిలో కనిపించేలా మన కంటి వెనక. ఇప్పుడు మీరు చూసారు కదా, ఒకసారి మళ్ళీ ఆ బొమ్మ వేయండి. ఇందాక ఆర్జీబీ రాడ్స్ అండ్ కోన్స్ ఉంది కదా, అది వేయండి. కన్ను అనగానే మనకి ఇలా ఫ్లాట్గా కనబడుతుంది మొహంలో కదా, కానీ ఆ కన్ను వెనక చూడండి ఎంత సైజు ఉంది. అది గుడ్డు, కనుగుడ్డు, ఐ బాల్ అంటున్నాం. ఆ బాల్ని చూడండి ఎంత పెద్దగా కనబడుతుంది మనకి.
అవునా? అందులో ఫస్ట్ మీరు చూడగలిగితే నాన్ కలర్ బ్లైండ్ రేంజ్ అని కనబడుతుంది చూసారా? అంటే ఎవరిలోనైతే కోన్స్ అండ్ రాడ్స్ కరెక్ట్‌గా పనిచేస్తున్నాయో వాటిలో ఉండే మూలకం ఏమంటారండి? లిక్విడ్ ఉంటదండి ఆ కోన్స్ అండ్ రాడ్స్‌లో. దానివల్లే మనకి రెడ్ గాని, గ్రీన్ గాని, బ్లూ గాని కనబడుతుంది. అవి ఎవరిలో అయితే కరెక్ట్‌గా ఆకుకూరలు సరిగ్గా తింటూ, ఆహారాన్ని సరిగ్గా తీసుకుంటూ, కళ్ళను వృధాగా వాడకుండా జాగ్రత్తలు పడేవారికైతే పైన రంగులు కనబడుతున్నాయి చూసారా? పింక్ మొదలుకొని ఆరెంజ్ వరకు. ఎన్ని రంగులున్నాయో తెలుసా అందులో? 7 కలర్స్ మీకు కనబడతాయి. దాన్ని మనం ఏమంటామంటే విబ్జియార్ అంటాం. అంటే 7 రంగులు, సప్తవర్ణాలు మనకు అందులో కనబడుతున్నాయి. అలా కిందికి వెళ్ళండి చూడండి. కిందికి వెళ్తే ఏం కనబడుతుందండి? రేంజ్. ఇఫ్ రెడ్ కోన్స్ డిఫెక్టివ్, అంటే రెడ్ కోన్స్ ఒకవేళ పాడైపోయి అనుకోండి మన కంటి లోపల, అప్పుడు మనకు కనబడే రంగు అది బ్లూ కలర్‌తో స్టార్ట్ అవుతుంది. పింక్ ఎగిరిపోయింది. అలాగే ఇంకా క్రిందికి వెళ్ళి చూడండి రేంజ్. ఇఫ్ గ్రీన్ కోన్ డిఫెక్టివ్, అంటే క్రిందికి వెళ్ళి చూడండి రేంజ్. ఇఫ్ గ్రీన్ కోన్ డిఫెక్టివ్, అంటే ఎప్పుడైతే కోన్స్ మనకు డిఫెక్ట్ అయిపోతున్నాయో, ఆ కోన్స్‌లో పని చేయవలసిన లక్షణాలు ఎప్పుడైతే కోల్పోతున్నామో, అప్పుడు మనకు రంగులు పోతున్నామో, అప్పుడు మనకు రంగులు కనబడడం తగ్గిపోతూ వస్తుంది. ఓకే, తీసేయండి. చూడండి, మనిషి యొక్క చూపు గురించి మనం ఆలోచిస్తే ప్రకృతిలో ఉన్న ప్రతి రంగును మనం ఎలా చూడగలుగుతున్నామంటే దేవుడు మనిషి కన్నులో అమర్చినటువంటి ఆ కోన్స్ అండ్ రాడ్స్ వల్ల. అయితే పుట్టిన నాటి నుండి ఇప్పటి వరకు ఎన్నో చూసాం, ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం. కానీ మనకు దృష్టి తృప్తి కానేరదు. నరుల దృష్టి తృప్తి కానేరదు. ఈ మాట చదవగానే ఆ పై మాట కూడా చదవాలనిపిస్తుంది. ఒకసారి చూడండి ఏం రాయబడింది అక్కడ కూడా. 20వ వచనంలో మొదటి మాట, పాతాళమునకును అగాధ కూపమునకును తృప్తి కానేరదు. దేనికి తృప్తి లేదని చెప్తున్నాడండి బైబిల్లో దేవుడు? పాతాళానికి, అగాధ కూపానికి. అంటే మనం ఇన్ని రోజులు దేనికైతే భయపడుతూ చర్చ్ మానకుండా భయభక్తులు కలిగి వాక్యం చదువుకుంటూ వస్తున్నామో దాని గురించి దేవుడు చెప్తున్నాడు. మనం దేనికి భయపడుతున్నాం ఈరోజు? శిక్ష. ఏ శిక్ష? నిత్య శిక్ష, నిత్యాగ్ని దండన, అదే పాతాళం, నరకం. దానికి ఈరోజు మనం భయపడుతున్నాం కదా. దాని గురించి దేవుడు అంటున్నాడు పాతాళానికి తృప్తి అనేది లేదటండి. ఇక చాలు అని అనదట పాతాళం. ఇంకా అగాధ కూపము, లోతైనటువంటి స్థలానికి, పాతాళానికి అసలు తృప్తి అనేదే లేదు. అలాగుననే నరుల దృష్టి తృప్తి కానేరదు అంటున్నాడు. అసలు ఎందుకు పాతాళం గురించి చెప్పి కన్ను గురించి చెప్తున్నాడు అక్కడ? తృప్తి లేనివి రెండు కనబడుతున్నాయి. ఒకటి పాతాళం, రెండు కన్ను. పాతాళం ఎలాగైతే ఎన్ని వందల కోట్ల మంది భూమి పుట్టిన నాటి నుండి నేటి వరకు భక్తిహీనులు చనిపోతూ ఉన్నా వాళ్ళని లాక్కుంటూ తన కడుపులో దాచుకుంటుందో పాతాళ గర్భంలో, అలాగే కన్ను కూడా ఎన్ని రంగులను చూడనివ్వండి చూస్తూనే ఉంటుంది, చూస్తూనే ఉంటుంది. ఇంకా చూడాలి, ఇంకా చూడాలి, ఇంకా చూడాలి. ఇంకా ఏం చూస్తావంటే ఇంకా చూడాలి, ఇంకా చూడాలి, ఇంకా చూడాలి. ఇంకా ఏం చూస్తావంటే ఇంకా చూడాలి. అందుకే చూడండి ఈరోజు స్మార్ట్ ఫోన్స్ మన అరచేతిలో ఇమిడిపోయే ఫోన్స్ వచ్చిన తర్వాత ఏ మనిషిని చూడండి, మీరు ఒక ట్రైన్ ఎక్కండి, బస్ ఎక్కండి, ఆటో ఎక్కండి, ఏ ప్రయాణాలైనా చూడండి, లేదా ఎక్కడైనా ఏ పరిస్థితిలో అయినా మీరు చూడండి, వాళ్ళ చేతిలో మీకు ఏం కనబడుతుంది తెలుసా? ఫోన్. అందులో ఈ మధ్య షార్ట్స్ అనే ఒక దరిద్రం తయారైంది సోషల్ మీడియాలో. ఏం తెలుసా? షార్ట్స్ అని అసలు ఇప్పటి వరకు మనకు తెలియని ఎన్నో విషయాలు ఒక నిమిషంలో, అంతేనా అండి, 30 seconds to 1 minute వీడియో షార్ట్ అని క్రియేట్ చేసి పెడుతున్నారు. ఆ షార్ట్స్ మనం చూసామంటే కానీ ఇంకా చూడాలనిపిస్తుంది, మళ్ళీ అది చూడగానే మళ్ళీ ఇంకోటి చూడాలనిపిస్తుంది. అంటే కన్నుకి ఏం లేదో తెలుసా? ఎన్ని చూసిన ప్రకృతిలో తృప్తి అనేది లేదు. తృప్తి లేనిది కన్ను అని అన్నాడు అని ఊరుకోకుండా అగాధం దగ్గర దీని గురించి చెప్పాడనంటే అగాధం ఎంత ప్రమాదకరమైనదో, పాతాళం మనిషికి ఎంత ముప్పును వాటిల్ల చేసేదో మన కన్ను కూడా మనకు అంతే ప్రమాదాన్ని తెచ్చిపెట్టేదన్నమాట. అవునా కాదా? పాతాళం తృప్తి పొందట్లేదని దాని గురించి చెప్పి అలాగుననే నరుల దృష్టి తృప్తి కానేదని అన్నాడంటే పాతాళం వల్ల మనిషికి ప్రమాదం ఉంది. మనిషిలో ఉన్న, మనిషి దేహంలో ఉన్న ఈ కన్ను వల్ల కూడా మనిషికి ఏం పొంచి ఉంది? ప్రమాదం. అంటే మనిషి కన్ను ప్రమాదం తెస్తుందా? నరుల దృష్టి ప్రమాదకరమైనదా? మళ్ళీ దృష్టి అనగానే దిష్టి అనుకోకండి. నరుల దిష్టి తగిలింది మా కడుపు నొప్పి వచ్చింది, మేము ఇల్లు గుల్లైపోయాం, అది కాదండి. నరుల దృష్టి అంటే ఇక్కడ చూపు గురించి చెప్తున్నాను. కంటి చూపు మనిషిని ఎలా మోసం చేస్తుందో మనం ఈరోజు తెలుసుకోవాలి.
ఒకవేళ ఇప్పటి వరకు మీరు మన కన్ను మనల్ని మోసం చేస్తుంది ఈ మాటను చదివిన తర్వాత కూడా మన కన్నే మనల్ని మోసం చేస్తుంది, మన కన్ను వల్ల మనం ముప్పులో పడతాము, మన కన్నే మన దృష్టే మనకు దురదృష్టాన్ని తెచ్చేది అని మీరు అనుకుంటే, అయితే ఇప్పటి వరకు మనం కన్నుది నేరం, కన్నే మనల్ని పాపంలో నెడుతుంది. ఎందుకంటే మత్తయి సువార్తలో మనం చదువుకున్నప్పుడు కూడా నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని యొద్ద నుండి పెరికి పారవేయని అన్నాం అని దేవుడు రాయించిన మాట మనం చాలాసార్లు చదువుతాం. అదే మాట ఇతరులతో కూడా మనం చెప్పడానికి ఇష్టపడతాం. కానీ చాలామందికి వచ్చే సందేహం ఏంటంటే, కన్నును ఎలా పెరికేస్తాం? కన్ను పీక్కొని ఎవరైనా బ్రతకగలరా? చూస్తూ చూస్తూ మన కంటిని మనం పొడుచుకోగలమా? చిన్న నలక పడితేనే మన కన్నంత ఎరుపెక్కి ఎంత నొప్పి పెడుతుంది, ఎంత మంట పెడుతుంది మనకి. ఆ నలక తీసినంత వరకు మనం ప్రశాంతంగా ఉండలేం. అలాంటిది దేవుడిచ్చినటువంటి అద్భుతమైన దేహంలో ఒక ప్రధాన పాత్ర పోషించేటటువంటి వెలుగుగా ఉండే కన్నుని దేవుడు పీక్కోమనడానికి, అంటే పెరికి వేయమనడానికి గల కారణం ఏంటి? ఎందుకు దాన్ని పెరికి పారవేయని అన్నాడనంటే అక్కడ కన్ను గురించి దేవుడు చెప్పట్లేదు. ఇప్పుడు మీరు విన్నారు కదా, కన్ను ఒక ఆబ్జెక్ట్ మాత్రమే. కన్ను మీకు మనము అనేది ఏంటండి? దేహం కాదు. కన్ను నేను కాదు, నా కన్ను అంటే కన్ను మనలో ఒక భాగం, లేదా మనకు ఒక విషయాన్ని చూపించేది, చేరవేసేది, మనకు ఒక విషయాన్ని తెలియజేసేది మాత్రమే. జాగ్రత్తగా వినండి. కన్నే నేను కాదు, నా కన్ను అంటున్నామంటే నాకు అంటే నేను అనేది ఎవరన్నమాట? మన ఆత్మ. మరి ఈ ఆత్మలో ప్రతిదాన్ని ఆలోచన చేయగలిగేది ఏంటి అని అంటే మనస్సు. ఈ నర్వ్ సిస్టమ్ అంతటికీ కూడా సంకేతాలు విడుదల చేసేదంతా ఏంటి అంటే బ్రెయిన్. ఈ బ్రెయినే మన ఆత్మకు మన శరీరానికి మధ్యవర్తిగా పనిచేస్తుంది, రెండింటిని కలిపేది. అందుకే రోమపత్రికలో పౌలు గారు మాట్లాడుతూ 8వ అధ్యాయంలో అంటాడు, మీరు శరీర విషయంలో మనసు ఉంచితే అది మరణం, మనస్సులో మనం తీసుకునేటటువంటి ఆలోచనలే. అయితే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం చూసేటటువంటి చూపు ఏం చేస్తుందంటే, ఆలోచించే మనసు అనేది ఒకటి ఉంది కదా మనకి. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు అంటూ ఉంటాం. ఆ మనస్సుకి మనము చూసేటటువంటి విషయాన్ని ఎలా తీసుకోవాలి? మంచి ఉండొచ్చు, కానీ దాన్ని తీసుకునేటప్పుడు ఎలా తీసుకోవాలన్నది చేసే పని ఎవరో తెలుసా? బ్రెయిన్ చేస్తుంది. ఇప్పుడు మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఒక విషయం చెప్తాను. మనం చాలాసార్లు వాక్యంలో ఉదాహరణ వింటూ ఉంటాం. ఏంటంటే, మంచి మనసుతో చూస్తే ఏదైనా మంచిగా కనబడుతుందంట. కానీ ఒకరి మీద విరోధ భావం కలిగి, ఒకరి మీద మనం కోపం పెట్టుకొని, కక్ష పెట్టుకొని, పగ పెట్టుకొని వారి వైపు చూసామనుకోండి, వారు ఏది చేసినా మనకి ఎలా కనబడుతుంది? అది విరుద్ధంగానే కనబడుతుంది. అప్పుడు చూసింది చూపే, ఇప్పుడు చూస్తుంది చూపే. కానీ ఆలోచన చేస్తుంది ఎవరిక్కడ? కన్ను కాదు. కన్ను జస్ట్ నిమిత్త మాత్రురాలన్నమాట. కన్ను చూపిస్తుంది, చూచిన దాన్ని ఎలా తీసుకోవాలి, చూచిన విషయాన్ని ఎలా గ్రహించాలి అన్నది చేసేది ఎవరంటే బ్రెయిన్. ఇప్పుడు కన్ను పెరికి వేసుకోమని అన్నాడు అంటే నిజంగా కన్ను తీయమని కాదు, కన్నులు కాదు, కన్నులో నువ్వు చూపించేటటువంటి చూపును బ్రెయిన్ ఎలా రిసీవ్ చేసుకుంటుంది, ఆలో నువ్వు చూపించేటటువంటి చూపును బ్రెయిన్ ఎలా రిసీవ్ చేసుకుంటుంది? ఆ చెడు తలంపును తీసి. అర్థమవుతుందండి? చెయ్యి ఉందండి, చెయ్యి తలన్నిటినీ అంటు కట్టబడి ఉన్నదే మన మనస్సు, బ్రెయిన్. ఆలోచించేది అక్కడే ఉంది. అక్కడ నుండి చెడు ఆలోచన అయినా మంచి ఆలోచన అయినా పుడుతూ ఉంటాయి. ఇప్పుడు చూపించేటటువంటి కన్నుని చూసి కన్ను చెడ్డది, కన్ను చెడింది ఎందుకు అలా రాయించాడు బైబిల్ అంటే అక్కడ భావాన్ని మనం చూడాలి. అందుకే అన్నాడు అక్షరము చంపును. అక్షరాన్ని తీసుకోకండి, మీరు భావాన్ని ఆలోచించండి. కన్ను అంటే కన్ను మనకి తప్పు చేయమని ఆలోచన ఇస్తుందా? లేదు. చూచేదాన్ని చేరవేస్తుంది, సమాచారాన్ని చేరవేస్తుంది. తెలుపు, నలుపు, ఎరుపు, పసుపు ఇవి రంగులు మాత్రం అది జస్ట్ చూపిస్తుంది. అది ఏ రంగు అన్నది పసిగట్టవలసింది ఎవరో తెలుసా? బ్రెయిన్ పసిగట్టాలి. ఇప్పుడు మీరు విన్నారు కదా, మనం చూసేటటువంటి ప్రతి బొమ్మ కూడా మన కన్ను ఒక అద్దం లాంటిది కదా. మీరు ఒక గ్లాస్ తీసుకోండి, మనం నీళ్ళు త్రాగే గ్లాస్ తీసుకొని అందులో నీరు నింపి మీరు ఒక మనిషిని చూడండి, అవతల వ్యక్తిని. వారు మనకి ఎలా కనబడతారు తెలుసా? రివర్స్లో కనబడతారు. ఎప్పుడైనా గమనించారా మీరు? మనం చూసేటటువంటి విషయాలు రివర్స్లో. అలాగే మన కంటి మీద ఉన్నటువంటి గ్లాస్ లాంటిది మనం చూసేటటువంటి విషయాలన్నీ కూడా మనకి రివర్స్లో కనబడతాయి కంటికి. కానీ దాన్ని బ్రెయిన్ ఏం చేస్తుందట? ఇది సరైన పొజిషన్ కాదని తిప్పి మన బ్రెయిన్ ఆలోచిస్తుంది ఇది కరెక్ట్ పొజిషన్. ఇందాక మీరు విన్నారు కదా,
అదంతా కూడా సైన్స్. అంటే వాళ్ళంతా కూడా పరిశోధనలు చేసి ఇది కన్ను చేసే పని అని మాత్రమే చెప్పారు. అయితే కన్ను చేసే పనిని లేదా కన్ను చూపిస్తూ ఉంటే ఆలోచించవలసింది బ్రెయిన్. మరి బ్రెయిన్ ఎలా ఆలోచిస్తుంది? బ్రెయిన్ దేన్ని బట్టి ఆలోచిస్తుంది అని అంటే ఇప్పుడే మీరు విన్నారు. చిన్ననాటి నుండి మనం ఏ సంగతులనైతే ఎక్కువగా చూస్తామో దానితోనే మన హృదయం నిండి ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ అంటారు, మీ హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. అంటే చూసేదే మన హృదయం నిండుతూ ఉంటే ఆ నిండిన దాన్ని బయటికి తీయడానికి మన నోరు పనిచేస్తుంది. అవునా కాదా? ఆలోచించండి. మీరు ఉదయాన్నే పనికని బయటికి వెళ్ళారనుకోండి, ఒక భయంకరమైన దుర్మరణం, ఒక యాక్సిడెంట్ మీరు చూసారనుకోండి, ఆ రోజంతా అదే విషయం మాట్లాడతారా? మాట్లాడరా? ఎవరు కనబడితే వారికి ఆ విషయం చెప్తారా లేదా? లేదు. అదే రోజు ఒక మంచి సంఘటన ఏదైనా మీరు చూసారనుకోండి, మీ మనస్సుకు ఆహ్లాదం కలిగించేది, అదే సంఘటనని 10 సార్లు గుర్తు చేసుకొని చెప్తారా లేదా? దాని గురించే మాట్లాడతారా లేదా? అంటే మన కన్ను విజన్ని బ్రెయిన్‌లోకి పంపించినప్పుడు బ్రెయిన్ దాన్ని తీసుకొని బ్రెయిన్ స్టోర్ చేసుకుంటుంది కాబట్టి ఆ హృదయం నిండిన దాన్ని బట్టి నోరు పనిచేస్తుంది, మాట్లాడడం ప్రారంభిస్తుంది. కనుక హృదయంలో ఏది నిండి ఉంటుంది? భక్తుడు అంటాడు, కీర్తనల గ్రంథం ఒకసారి మీరు చూడగలిగితే 131వ కీర్తన 1వ వచనం చూడండి. 131వ కీర్తన 1వ వచనం. యెహోవా, నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు మీదు చూచునవి కావు అంటున్నాడు. ఇదేంటండి? కన్ను కోసం చెప్పినప్పుడు హృదయం గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవుడు? నా కన్నులు మీదు చూచినవి కాదని చెప్పొచ్చుగా. నా హృదయం అహంకారమైనది కాదు, నా కన్నులు మీదు చూచేవి కాదు. అంటే కంటికి హృదయానికి ఏదో సంబంధం ఉంది. ఏంటి సంబంధం అని అంటే, కన్ను చూపిస్తుంది, హృదయం ఆలోచిస్తుంది, ఆలోచించిన విషయాన్ని నోరు మాట్లాడుతుంది. అంటే ఇవన్నీ కూడా కనెక్ట్ అయి పనిచేస్తున్నాయి. మనం తప్పు చేయడానికైనా, అందుకే కన్ను కూడా దేవుడు శిక్షిస్తాడంటే నరకాగ్నిలో మనం వెళ్ళినప్పుడు నీ దేహమంతయు అంటాడు. లేదంటే ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకండి, కానీ ఆత్మను దేహమును కూడా చంపువానికి భయపడండి. అంటే మన దేహాన్ని కూడా దేవుడు పాతాళంలో శిక్షిస్తాడా? శిక్షిస్తాడు. అప్పుడు కన్ను అనొచ్చు, నేనేం తప్పు చేశాను, నేను జస్ట్ చూపించాను అంతే, మంచిగా చెడ్డ నిర్ణయం హృదయం కదా తీసుకుంది, ఆలోచన కదా అని. కానీ కాదు, ఇవన్నీ ఒక తప్పులో పాలు పొందాయి. నువ్వు చూడడం వల్ల బ్రెయిన్ నిండింది, హృదయం నిండింది, అది నిండడం వల్ల నోరు మాట్లాడింది. అంటే ఒక మనిషి తప్పు చేయడానికి, ఒక మనిషి పాపం చేయడానికి ఏ ఏ అవయవాలు కారణమవుతాయో వాటన్నిటినీ కూడా దేవుడు నిత్యాగ్ని దండంలో శిక్షిస్తానని చెప్పాడు. మరి దేవుడిచ్చినటువంటి కన్ను ఇంత ప్రధాన పాత్ర పోషిస్తున్నప్పుడు, ఒక విషయాన్ని మనకు చేరవేస్తూ మన హృదయాన్ని నింపుతూ ఉన్నప్పుడు, నిజంగా ఇందాక చెప్పాను కదండి, మన హృదయం ఎక్కువగా దేంతో నిండి ఉంటుంది అని అంటే చూసిన విషయాల్ని బట్టి. అప్పుడప్పుడు స్టూడెంట్స్ కూడా అంటూ ఉంటారు, నేను చదువుకునేటప్పుడు కూడా నేను అదే ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఏంటంటే ఎవరైనా పాఠం చెప్పేటప్పుడు మీరు వీడియో చూడకుండా ఆడియో వినండి, అంత మీకు గుర్తుండదు. అదే చెప్తున్నప్పుడు ఆ వీడియో చూస్తూ, ఆ మనిషిని చూస్తూ, అతని మాటలు, ఆమె మాటలు వినండి, చాలా రోజులు మీకు ఆ విషయాలు గుర్తుంటాయి. ఎందుకంటే ఆ హావభావాలు కావచ్చు, ఆ బాడీ లాంగ్వేజ్ కావచ్చు, అది చెప్పే విధానం కావచ్చు, కళ్ళు ఏం చేస్తున్నాయంటే బ్రెయిన్కి చేరవేస్తున్నాయి, హృదయానికి చేరవేస్తున్నాయి. కాబట్టి హృదయం ఎక్కువ రోజులు దాన్ని దాచుకుంటుంది, హృదయంలో నిండిపోతుంది. అందుకే ప్రధాన పాత్ర హృదయంలో నింపడానికి ఏది పోషిస్తుందంటే కన్నే. మన హృదయం దేంతో నిండాలన్నా మొదట కన్ను పనిచేస్తుంది, రెండవది చెవులు, విన్న మాటలు ఎక్కుతాయి మన హృదయానికి, మూడవది మన ముందు స్రవించేటటువంటి వాసనల ద్వారా మన హృదయం నిండుతూ ఉంటుంది. దేన్నైనా మనం పసిగట్టగలుగుతున్నాం, చెప్పగలుగుతున్నామంటే స్పర్శ, చూపు, వినికిడి, ఇవన్నిటితో మన హృదయం నిండింది. ఈ హృదయానికి దేవుడు ఎంత స్టోరేజ్ ఇచ్చాడో తెలుసా? మనకి ఎంబీలు తెలుసు, కేబీలు, ఎంబీలు. అంటే ఫోటో వచ్చినప్పుడు ఫోటో కిందన కేబీ, కిలోబైట్స్, గిగాబైట్స్, మెగాబైట్స్ అని చూస్తాం. ఇంకా ఎక్కువ ఏంటంటే టెరాబైట్ అంటాం. కానీ దేవుడు మనిషి మెదడుకి ఇచ్చినటువంటి స్టోరేజ్ ఎంత అంటే 2.5 పెటాబైట్స్ అట. 2.5 మిలియన్ పెటాబైట్స్ అంటాడు. పెటాబైట్స్ అంటే ఏంటనుకుంటున్నారు? గిగాబైట్ అంటాం కదా, జీబీ. మనం పెన్ డ్రైవ్లు కొంటూ ఉంటాం 6 GB 8 GB అని. అలాంటి జీబీలు 10 లక్షలు కలిపితే ఒక పెటాబైట్ అవుతుందండి. అలాంటిది 2.5 మిలియన్ పెటాబైట్స్ దేవుడు మనకి ఇచ్చాడంటే ఎంత స్టోరేజ్ని ఇచ్చాడు దేవుడు, ఆలోచించండి. మరి
ఖాళీగా ఉన్నటువంటి యథార్థంగా భూమి మీదకి వచ్చినటువంటి మనిషి పుట్టిన నాటి నుండి నేటి వరకు కళ్ళతో చూసిన దాన్ని దేనితో హృదయాన్ని నింపుకుంటున్నాడు? ఏది చూడాలి? ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నా కళ్ళు మీదు చూచేవి కాదు, నాకు అహంకారం లేదు. అంటే అహంకారం ఎప్పుడు వస్తుందని అంటే మీదు చూచినప్పుడు. మీదు అంటే అంటే మన లోకాన్ని చూడకూడదా? మరి లోకంలో మనుషులందరూ మనకు కనబడుతున్నారు, లోకంలో చాలా సంఘటనలు మనకు కనబడుతున్నాయి, ఇవేవి మనం చూడకూడదా అంటే దాని గురించి అక్కడ చెప్పట్లేదు. మనిషికి వచ్చేటటువంటి పేరు ప్రఖ్యాతలను చూసినప్పుడు మనిషికి ఏమనిపిస్తుంది? అహంకారం, గర్వం. మనిషికి ఉన్న ధనాన్ని చూసినప్పుడు నా దగ్గర చాలా ధనం ఉంది, అహంకారం. నా దగ్గర చాలా ఆస్తి ఉంది, అహంకారం. నా దగ్గర చాలా భూములు ఉన్నాయి, ఇవన్నీ చూసి మనిషి గర్వపడతాడు. అందుకే ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నా చూపు దేని మీద లేదో తెలుసా? నాశనం అయిపోయేటటువంటి క్షయ వస్తువుల మీద నా చూపు లేదు తండ్రి, మీదు చూడట్లేదు నా కళ్ళు. అంటే అప్పుడు సామెతల గ్రంథంలో 31వ అధ్యాయంలో కూడా అంటాడు, కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు అని. అంటే కళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయాయి అనమాట? నెత్తి మీదకి వెళ్తాయా కళ్ళు ఎక్కడైనా? ఎప్పుడు వెళ్ళవు అవి. మరి ఎందుకు ఆ మాట అన్నాడు అని అంటే, అలా మన చూపుని మనం ఎక్కువగా ఊహించుకోవడం, లేకపోయినా మన దగ్గర ఏమీ లేకపోయినా అహంకారపడడం, గర్వపడడం, మిడిసిపాటు అని అంటూ ఉంటాం చూసారా? అది ఎప్పుడైతే మనం చేస్తామో దేవునికి మనం ఎలా కనబడతామో తెలుసు? అహంకారులుగా కనబడతాం. అంటే కళ్ళు దేన్ని చూడకూడదనమాట? మీదు చూడకూడదు. అంటే ఇహ సంబంధమైన వాటిని చూడకూడదు. ఒక మాటలో చెప్పాలంటే ఇహ సంబంధమైనవి, క్షయమైపోయేవి, పనికి రానివి మనం చూడకూడదు. మరి దేన్ని చూడాలి? అసలు కంటి గురించి చెప్పినప్పుడు ఎందుకు హృదయం గురించి చెప్తున్నాడు అని అంటే, ఇంకో మాట కూడా మీరు చూడండి. యోబు గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనంలో, యోబు గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. ఇక్కడ భక్తుడు దేవునితో అంటున్నాడు, నీ నేత్రములు నరుల నేత్రముల వంటివా? నరులు ఆలోచించినట్లు నీవు ఆలోచించువాడవా? అంటే ఇక్కడ కూడా కన్ను అనగానే హృదయం వచ్చింది చూడండి. అంటే కన్ను పాత్ర ఏం లేదు, కన్ను చూపిస్తుంది అంతే, కానీ ఆలోచన ఎవరు చేయాలన్నమాట? హృదయం. అందుకే ఇక్కడ అంటున్నాడు, నీ నేత్రములు నరుల నేత్రముల వంటివా? మనుషుల్లాంటి చూపా తండ్రి నీది? నిజంగా మనిషికి ఈరోజు ఉన్నటువంటి కన్ను గురించి మనం ఆలోచన చేస్తే ఇంకా విషయాలు, మనిషికి దేవుడు పెట్టినటువంటి కన్ను ఈరోజు భూమి మీద ఉన్నటువంటి కెమెరాలు అన్నింటికంటే హై రేంజ్ కెమెరా లాగా పనిచేస్తుంది. మన చేతిలో మొబైల్ ఫోన్స్ ఉంటాయా, దాంట్లో 64, 108 GB పిక్సెల్స్ మనకు కనబడుతూ ఉంటాయి, మెగా పిక్సెల్స్ అంటారు వాటిని. కానీ దేవుడు మనిషికి పెట్టినటువంటి కన్నుకు ఎన్ని పిక్సెల్స్ ఉంటాయనంటే సుమారు 576 మెగా పిక్సెల్స్తో మన కన్ను చూడగలుగుతుంది. 576 మెగా పిక్సెల్స్ అంటే ఎంత హై రేంజ్ని మనం చూడగలమో ఆలోచించండి, అవునా కదా? అంటే ఎంత అద్భుతంగా దేవుడి కన్నును చేశాడు. మరి మనిషి చూపులాగే దేవుని చూపు కూడా ఉందా? మనిషిలాగే దేవుడు చూస్తాడంటే ఇక్కడ మనం ఇంకో విషయాన్ని ఆలోచించాలి. దేవుని చూపు నరుల చూపు ఒకటి కాదు. మనిషికి ఉన్న చూపు కొన్నిటిని మాత్రమే చూడగలదు. తెలుసా మీకు ఆ విషయం? ఈరోజు మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ చిన్నప్పుడు స్కూల్లో చదువుకుంటాం. ఒకసారి ఆ బొమ్మ వేయండి. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అని, అందులో మనకి ఎన్ని వేవ్స్ కనబడతాయో చూడండి. ఉన్న 7 రంగుల్లో నుండే ఎన్ని వేవ్స్ ఉన్నాయి మీకు చూడండి. అక్కడ కొంచెం పెద్ద చేయగలరా? ఫస్ట్ చూడండి, మీకు రేడియో వేవ్ కనబడుతుంది. అదేంటి అనుకుంటున్నారు? మన కంటికి కనిపించేదే. ఇవన్నీ ఆ లైన్లో ఉన్నవన్నీ కూడా కంటికి కనబడాల్సినవే. కానీ ఏవి కనబడతాయి, ఏవి కనబడవనంటే, మొదట మనకు రేడియో కనబడుతుందా? రేడియో బొమ్మ కనబడుతుంది చూడండి. అలాగే మైక్రోవేవ్ మనం ఇంట్లో వాడుకుంటూ ఉంటాం కదా, మైక్రోవేవ్. అలాగే ఇన్ఫ్రారెడ్ కనబడింది. ఇన్ఫ్రారెడ్ అంటే మనం టీవీ రిమోట్స్కి, ఏసీ రిమోట్స్కి వాడుతూ ఉంటాం, అందులో సిగ్నల్స్ పెట్టి వాడుతూ ఉంటారు. అలాగే విజిబుల్, మన కన్ను కనబడుతుంది. అక్కడ మీకు సంఖ్య కూడా ఇచ్చా చూడండి, 10-2, 10-5 అని కనబడుతుందా? అలాగే అల్ట్రా వైలెట్ కనబడుతుందా? తర్వాత ఎక్స్రే, ఇక చివరికి వచ్చేసరికి గామా రేస్. ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? మనిషి కంటికి కనబడేవి కాదవి. మరి ఇవన్నీ ఏంటంటే రంగులే. బాగా వినండి, మీకు అర్థం కాకపోవచ్చు, మళ్ళీ చెప్తాను నేను. ఇవన్నీ కూడా దేవుడు సృష్టిలో పెట్టినటువంటి రంగులు. ఈ రంగులు ఎలా కనబడతాయి అంటే వేవ్స్ రూపంలో. ఆ వేవ్స్ ఎక్కడి వరకు మనిషి చూడగలడంటే కేవలం, ఇందాక మీరు చూసారా విజిబుల్ అని కనబడుతుంది చూసారా, అది మాత్రం మనిషి చూడగలడు. ఇన్ఫ్రారెడ్ ఉందా, అది మనిషికి కనిపించదు. ఆ తరంగం, ఆ వేవ్ ఏదైతే ఉందో అది మనిషి చూడలేడు.
ఇకపోతే రేడియో మనం వినగలమే కానీ కంటితో చూడలేం. ఇక అందులో ఉన్న ఏవైనా చూడండి, ఒక ఎక్స్రే కిరణాలు మీరు చూడగలరా? చూడలేరు. ఇన్ఫ్రారెడ్ కిరణాలు మీరు చూడగలరా? చూడలేరు. కానీ కొన్ని జీవులు చూడగలవు. ఒక గబ్బిలం కానీ, ఒక పాము కానీ, ఒక చింపాంజీ లాంటివి కానీ కొన్ని ఉన్నాయి మమ్మల్స్లో. ఇలాంటివి కొన్ని మాత్రం ఆ ఇన్ఫ్రారెడ్ రేస్ని కూడా చూడగలవు. కానీ మనిషి దగ్గరికి వచ్చేసరికి దేవుడు ఎంత లిమిట్ పెట్టాడంటే 576 మెగాపిక్సెల్స్తో కన్ను నిర్మాణం చేయబడొచ్చు. కానీ కంటికి దృశ్యమైనవి కొన్ని మాత్రమే. అయితే ఆ ముందున్నవి కానీ, ఆ వెనుకున్నవి కానీ ఇవన్నీ కూడా ఏంటి అంటే కిరణాలే. మనకు కనబడాల్సిన వెలుతురు కిరణాలే, కానీ అవి కనిపించట్లేదు. తీసేయండి. అవన్నీ మనకు కనబడాల్సినవే, కానీ దేవుడు మన కన్నుకి ఒక హద్దు పెట్టాడు, లిమిట్ పెట్టాడు. ఏంటంటే అది మన నేత్రం తట్టుకోలేదు. సెన్సిటివ్గా దేవుడు దాన్ని చేశాడు. ఎందుకంటే ఏది అవసరమో అది మాత్రం మన కంటి ముందు పెట్టాడు. ఇది పెడితేనే అన్నిట్లో ఒక చిన్న విషయం మన కంటి ముందు, విజన్ అనే దాంట్లో మనం ఉంటేనే మన కంటికి తృప్తి లేదు. అలాంటప్పుడు ఇన్ఫ్రారెడ్ పెట్టి ఎక్స్రే కిరణాలు మన కంటికి కనబడేటట్టు పెడితే, ఇక గామా రేస్ కూడా మన కంటికి కనబడేటట్టు పెడితే ఇక మనిషిని పట్టుకోగలరంటారా? ఆలోచించండి. లేదు. అందుకే దేవుడు ఎంత పెట్టాలో, మనిషి కంటికి ఎంత చూపునివ్వాలో, ఎంత హద్దు వరకు అతను చూడగలడో దానికి ఒక లిమిట్ అనేది పెట్టాడు. అయితే ఇవన్నీ కనబడట్లేదు కాబట్టి అసలు ఆ కిరణాలే లేవని అందామా? ఎక్స్రే అంటున్నాం, ఎక్స్ రేస్ కిరణాలు లేవా? ఉన్నాయి. దాంతో కూడా మనం పనిచేస్తున్నాం. దాంట్లో కూడా ఎన్నో క్రిములు ఉంటాయి, దాంట్లో కూడా ఎంతో బ్యాక్టీరియా పనిచేస్తుంది. అంటే కనబడకపోయినా మన కళ్ళ ముందు, మన చుట్టూ ఎన్నో రకాలైనటువంటి వస్తువులు ఉన్నాయి, ఎంతో ప్రపంచం ఉంది. ఇది బాగా వినండి. మన కంటి ముందు, మన కంటికి కనిపించకపోయినా మనమున్న ఈ ప్రపంచంలోనే ఎంతో ప్రపంచం మనకు తెలియనిది దాగి ఉంది. అవునా కాదా? మీరు చెప్పాలి. ఇప్పుడు మనకు కనబడుతుంది 1% మాత్రమే. ఈ ప్రపంచంలో, రంగుల ప్రపంచంలో కొంతవరకు మాత్రమే, ఇన్ఫ్రారెడ్ కానంత వరకు మాత్రం మనం చూడగలుగుతున్నాం. అటు ఎక్స్రే, ఇటు ఇన్ఫ్రారెడ్ కాకుండా మధ్యలో మాత్రం మనం చూడగలుగుతున్నాం. అటు ఎక్కువైనా మనం దాన్ని చూడలేకపోతున్నాము. అంటే చూడలేనంత మాత్రాన ప్రపంచం లేదంటామా? కాదు, ఆ ప్రపంచం ఉంది. అయితే ఇక్కడ మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే, కంటికి కనబడకపోయినా ప్రపంచం ఉంది అని శాస్త్రం చెబుతున్నప్పుడు, ఇన్ని రేస్ ఉన్నాయి, వాటి ద్వారా మేము పని చేస్తున్నామని అన్నప్పుడు, మరి భూమి మీద స్వర్గం కనబడలేదని, భూమి మీద దేవదూతలు కనబడట్లేదని, భూమి మీద నరకం కనబడలేదని, భూమి మీద ఉండగా దేవుడు కనబడలేదని, అవి లేవు అనడం ఎంతవరకు న్యాయం? ఆలోచించండి. అవునా కదా? న్యాయం అండి అది? కనబడని ప్రపంచం మన చుట్టూ ఉంది, దాన్ని వినియోగించి ఎలా వాడుకోవాలో దాన్ని, ఆ కిరణాలను వాడుకుంటున్నప్పుడు, మరి కనబడకపోయినా అదృశ్యమైనటువంటి ప్రపంచం ఉంది అని ఎందుకు శాస్త్రం నమ్మట్లేదు? ఎందుకు శాస్త్రవేత్తలు నమ్మట్లేదు? ఆలోచించండి. ఇది వారికి వేసేటటువంటి ప్రశ్నే. కనబడని ప్రపంచం ఉంది అని చెప్పే మీరు, కనబడకపోయిన ఆ లోకాలు, అదృశ్యమైన లోకం ఉంది, కనబడని ఆ తండ్రి పరలోకమందు ఉన్నాడు, ఆయనే అదృశ్య శక్తి అని చెప్తుంటే ఎందుకు వీరు నమ్మట్లేదు? వారు నమ్మాలి. ఎందుకంటే కనబడకపోయినా దేవుడు ఉన్నాడని ఎలా మనం చెప్పగలమనంటే, కంటికి కొంతవరకే హద్దును పెట్టాడు. ఆ కన్ను అంతవరకు మాత్రమే చూడగలదు. ఇన్ఫ్రారెడ్ రేస్ వరకు వెళ్ళినా మనిషి దాన్ని తట్టుకోలేడు, కన్ను చూపు దెబ్బతింటుంది. అది నిజమైనప్పుడు దేవుడు కూడా మనిషికి కనబడేటటువంటి వెలుతురులో లేడు. దేవుడు మనిషికి కనబడేటటువంటి విజన్ అనేది రేస్లో లేడు. ఇదంతా ఇప్పుడు మీరు చూసినవన్నీ ఏంటంటే కిరణాలు, వెలుగు కిరణాలు. వెలుగు పడ్డప్పుడే కదా మనకు కంటి చూపు వస్తుంది. మరి ఇవన్నీ కిరణాలు అయినప్పుడు అన్ని కిరణాలు మనకు చూపునివ్వాలి కదా? ఇవ్వట్లేదు. ఒకటి మాత్రం మనం చూడగలుగుతున్నాం. ఇప్పుడు దేవుడు మనకు కనబడే ఈ కిరణాల వేట్లో కూడా, ఇంతకు మీరు నమ్మాలంటే గామా రేస్కి వెళ్ళినా కూడా అక్కడ దేవుడు మీకు కనబడడు. దేవుడు ఎవరంటే అదృశ్య శక్తి అని రాయబడింది. ఆయన అంటే కంటికి కనిపించడు, ఇన్విజిబుల్ గాడ్ అంటాం ఆయన్ని. అందుకే యేసుప్రభు వారు కూడా చెప్తూ అంటారు, మీరు కంటి చూపును బట్టి తీర్పు తీర్చుకోండి. ఎక్కడన్నాడు అది? యోహాను సువార్త 7వ అధ్యాయం 24వ వచనం చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 24వ వచనంలో ఏమంటున్నాడండి అక్కడ? యోహాను సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. వెలిచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడనెను. వెలిచూపు ఏమన్నాడండి అక్కడ?
జడ్జ్ నాట్ అకార్డింగ్ టు ద అపియరెన్స్, అంటే కనిపించే దాన్ని బట్టి జడ్జ్ చేయొద్దు, బట్ జడ్జ్ రైచియస్ జడ్జ్మెంట్ అంటాడు. అంటే కంటికి కనబడేవన్నీ నిజాలు అనుకోకండి, అలాగని కంటికి కనబడలేదు కాబట్టి లేదనుకోకండి. అర్థమవుతుందండి? కంటికి కనబడేవన్నీ కూడా నిజాలు అవ్వవు. ఇప్పుడు ఇంకొక బొమ్మ చూడండి మీరు. సరే, ఈ బొమ్మను చూడండి మీరు. మీ కంటికి ఎలా కనబడుతుందండి? అది మాట్లాడాలి. ఆగినట్టు కనబడుతుందా, తిరుగుతున్నట్లు కనబడుతుందా? తిరుగుతున్నట్లు కనబడుతుందా? వీడియోలా కనబడుతుందా, ఇమేజ్లా కనబడుతుందా? కానీ అది ఇమేజ్, అది ఒక బొమ్మ, ఒక స్టాప్ అంటే ఆగినటువంటి ఒక బొమ్మ. కానీ దాన్ని చూసినప్పుడు మన కళ్ళు ఎలా తీసుకుంటున్నాయి అనమాట, మన బ్రెయిన్ కళ్ళు కాదు, కళ్ళు చూపిస్తుంటే మన బ్రెయిన్ ఎలా ఆలోచిస్తుందంటే అది చక్రంలా తిరుగుతూ ఉన్నట్లు కనబడుతుంది. అవునా కదా? ఇంకో బొమ్మను కూడా చూపించండి, లయన్ది చూపించండి. ఇది చూడండి. ఇది చూడగానే మీరు ఏం చెప్తారో అది చూడగానే చెప్పండి. ఒక సింహం ఒక పిల్లని తినేస్తుంది, అది ఏ పిల్లో కానీ తినేస్తుంది కదా. ఇది మన కంటికి చూసింది, మన కన్ను చూడగానే మన బ్రెయిన్ ఆలోచించింది. కానీ నిజానికి మరొక వైపు ఆ బొమ్మలోని ఆంతర్యం లేదా మరొక వైపు మనం చూస్తే అది చూడండి, ఇప్పుడు కనబడిందా? అంటే చూసిందంతా నిజం కాదు. చూడగానే మనం తప్పు ఆలోచించకూడదు. కొన్నిసార్లు అన్నా చెల్లెలే, కానీ వాళ్ళని దూరం నుండి చూడగానే మనం ఏదో అనుకుంటాం. అది తెలియనంత వరకు చూసింది కాబట్టి ఆలోచనలో తప్పుగా ఊహించుకోకూడదు. ఇక్కడ సింహం పిల్లని మీరు చూస్తే అది చక్కగా దాని పిల్లను మరొక చోటికి ఎత్తుకెళ్తుంది, ఎందుకంటే ఆ పిల్లని అడవలేదు కాబట్టి దాన్ని తీసుకొని వెళ్తుంది. కానీ ఫస్ట్ బొమ్మను చూడగానే మన కళ్ళు మనకి ఎలా అంటే, కళ్ళు కదా, మన బ్రెయిన్ ఎలా ఆలోచిస్తుంది, మన కళ్ళు చూడగానే ఏమో తినేస్తుందేమో ఆ పిల్లని. కానీ వెంటనే మరలా ఆ బొమ్మను జాగ్రత్తగా ఆలోచిస్తే అప్పుడు ఏమర్థమైంది? తినట్లేదు దాని పిల్లని, అది జాగ్రత్తగా, దానికి చేతులు లేవు కదా, మరి నోటితోనే కదా పట్టుకెళ్తాయి పిల్లులు కానీ కుక్కలు కానీ, అలా అది తీసుకొని వెళ్తుంది. తీసేయండి అమ్మ. అంటే చూసిందంతా ఎప్పుడూ నిజం కాదు. కళ్ళతో మనం చాలాసార్లు చూసినప్పుడు మన ఆలోచనలు, చూసే చూపు బాగానే ఉండొచ్చు కానీ ఆలోచనలు తప్పుగా ఆలోచిస్తాయి. అలాగే కనబడలేదు కాబట్టి వేరే సృష్టమే లేదు అని అనుకోవడం కూడా పొరపాటు, లేదా సృష్టిని చేసిన దైవమే లేదు అనుకోవడం కూడా పొరపాటు. ఎందుకంటే మన కంటికి కనబడేది ఈ భూమి మీద సూర్యుని నుండి వచ్చినటువంటి కిరణాలే మనకు కనబడుతున్నాయి. ఆ కిరణాల నుండి వచ్చినవే గామా రేస్. కానీ సూర్యుని కంటే ముందు ఏముంది అంటే, అసలు సూర్యుడే పుట్టక ముందు, ఈ ప్రకృతే పుట్టక మునుపు దేవుడు జగత్తును చెయ్యాలనుకున్న తొలి రోజుల్లో మొట్టమొదట ఆయన చేసింది ఏంటో తెలుసా? వెలుగు. ఆదికాండం 1వ అధ్యాయం మీరు చూడగలిగితే 2-3 వచనాలు ఆయన మొట్టమొదట వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగినని అన్నాడు. ఆ వెలుగు ఎక్కడుంది అని అంటే దాని గురించి అంటున్నాడు చూడండి. యోబు గ్రంథం 26వ అధ్యాయం 9వ వచనం. యోబు గ్రంథం 26వ అధ్యాయము 9వ వచనం చదవండి త్వరగా, ఎవరైనా చదవండి. యోబు గ్రంథం 26వ అధ్యాయము 9వ వచనం. దాని మీద మేఘమును వ్యాపింపజేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరిచెను. ఇక్కడ వచ్చింది చూసారా సమాధానం. ఎందుకు మనకు ఆ వెలుతురు కనిపించట్లేదంటే దేవుడు దాన్ని హైడ్ చేశాడు, దాన్ని దాచాడు. మన గామారేస్ వరకే తెలుసు, వాటిని మనం చూడం. అలాగే దానికంటే ఇంకా వెనక్కి వెళితే అసలు విశ్వానికి తొలి వెలుగైనటువంటి భూమికి వెలుగు సూర్యుడు కదా, మరి విశ్వానికి ఏముంది అని అంటే విశ్వానికి కూడా దేవుడు వెలుగును చేశాడు. అది తొలి రోజుల్లో ప్రకృతిని చేయాలనుకున్న ప్రారంభంలో. ఆ వెలుగు గురించి ఆలోచిస్తే ఆ వెలుగు మనకు రాదండి. ఆ వెలుగును దేవుడు ఏం చేశాడంటే మన వరకు కాదు, అది విశ్వానికి వెలుగు. భూమికి సూర్యుడు మాత్రమే వెలుగుగా కనబడుతున్నాడు, కానీ సూర్యునికి కూడా వెలుగు ఇవ్వాల్సింది దాని వెనకనున్నటువంటి వెలుగు. ఆ వెలుగు ఎక్కడుంది అంటున్నాడు చూడండి. దాని మీద మేఘమును వ్యాపింపజేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరిచెను. దేవుడు దాచాడు కాబట్టి నీకు దాని గురించి తెలీదు. దేవుడు దాచాడు కాబట్టి ఆ రేస్ ఏంటో నువ్వు కనిపెట్టలేదు. దేవుడు దాన్ని మరుగు చేశాడు కాబట్టి దేవుడే లేడు అని నువ్వు అనుకుంటున్నావు. అప్పుడు అంటున్నాడు దేవుడు, వెలుగు చీకటుల సరిహద్దుల వరకు ఆయన జలములకు హద్దు నియమించెను. మరొక చోట అంటాడు, ఆ కాంతట ఆయన సింహాసనం నుండి వ్యాపిస్తుంది అని అంటాడు. కాంతి ఎక్కడి నుండి వస్తుందంటే ఆయన సింహాసనం. ఇంతకు దేవుడు ఎక్కడున్నాడు? మనకు సమీపంగా ఉన్నాడా దేవుడు? చెప్పండి. దేవుని సింహాసనం మనకు సమీపంలో ఉందా?
ఆకాశం ఒకవేళ సింహాసనం అనుకుంటే ఏ ఆకాశం మనకు కనబడే ఆకాశం కాదు, ఆకాశము పరమాకాశములు అని అన్నాడు. అంటే ఆకాశాలపై ఇంకా ఆకాశాలు ఉంటే ఆ పరమాకాశంలో ఒకవేళ ఆయన సింహాసనం ఉంటే అక్కడ నుండి కాంతి మనకు స్రవింపబడుతుంది. మరి ఆ కాంతి గురించి మనం ఆలోచిస్తే అది మనకు సమీపంగా ఉందా, దూరంగా ఉందా? ఎక్కడుంది? అది దూరంగా ఉంది, అది మనకు దగ్గరలో లేదు. ఇప్పుడు మనం ఏ దృష్టి కలిగి ఉండాలో తెలుసా? ఈ భూమి మీద సూర్యుని వచ్చే వెలుతును చూసి ఈ విజన్లో ఉండి ఈ రేసును పట్టి ఇదే ప్రపంచం ఇదే లోకం అనుకుంటే కుదరదు. దాన్ని దేవుడు అంటాడు, వెలి చూపును బట్టి నువ్వు తీర్పు తీర్చావు. దేవునికి కూడా నువ్వు తీర్పు తీరుస్తున్నావు. ఎలాగా? మా కళ్ళ ముందు నువ్వు లేవు, అందుకే నేను నమ్మట్లేదు. వెలి చూపును బట్టి మీరు తీర్పు తీర్చకండి, ఏ విషయంలోనైనా. అది దేవుడా నువ్వు మాకు కనిపించలేదు కదా, చూపుకు మాకు కనబడలేదు కదా, వెలుచూపు, అందుకే మేము నమ్మలేదు. వద్దు, మీకు కనబడకపోయినా ఎన్నో విషయాలు బైబిల్ గ్రంథంలో రాయించాడు. అందుకే చివరిగా మనం బైబిల్లో నేర్చుకునే విషయం ఏంటి అని అంటే, క్రొత్త నిబంధనకు వచ్చేసరికి పాత నిబంధన అంతా ఏమో కళ్ళకు చూపించాడు, ప్రవక్తల్ని పంపించాడు, దేవదూతల్ని పంపించాడు, దర్శనాలు చూపించాడు. మరి క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఏం చేశాడంటే, చివరికి చూచి నమ్మువారు కంటే చూడక నమ్మువారు ధన్యులు అని అన్నాడు. అంటే ఇప్పుడు దేవుడు ఎవరికి ప్రయారిటీ ఇస్తున్నాడు తెలుసా? వెలి చూపుకు కాదు, అంటే కంటి చూపుకు కాదు ఆయన ప్రాధాన్యత ఇచ్చేది. దేనికి ఇచ్చాడు ఆయన? చూడక నమ్మాలి. మరి చూడకుండా మనం ఎలా నమ్ముతాం? మనకి ఎలా విశ్వాసం కలుగుతుంది? చూడకుండా విశ్వాసం కలుగుతుందా? కలుగుతుంది. ఎలా కలుగుతుంది అంటే, వినుట వలన విశ్వాసం కలగాలి అన్నాడు. అంటే చూచి నమ్మడం కాదు, విని నమ్ము. ఏం వినాలి? క్రీస్తును గూర్చిన మాట వినాలి. క్రీస్తును గూర్చిన మాట ఎక్కడ రాయబడింది? బైబిల్లో రాయబడింది. మరి బైబిల్ దగ్గరికి వచ్చి బైబిల్ని చదివితే దాని గురించి దేవుడు ఏమంటాడంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయం అంతా చెడుతో నిండిపోయినప్పుడు, హృదయం అంతా మనకి ఇచ్చినటువంటి 2.5 పెటాబైట్స్ జీబీస్లో కొలిచామనుకోండి, అంత స్టోరేజ్ మనకిస్తే దాన్ని నిండా చెత్త చెదారంతో, నానా రంగులతో, నానా సంఘటనలతో, నానా బొమ్మలతో నింపుకుంటే ఇక దేవుణ్ణి ఎప్పుడు చూస్తాం మనం? దేవుడు నీకు కనబడాలి అంటే, భూమి మీద దేవుడు నీకు కనబడాలి అంటే రేస్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. గామా రేస్ని చూడగలిగితే బాగుండేది అని ఫీల్ అవ్వక్కర్లేదు. అవి మనం తట్టుకోలేం, భయంకరమైనటువంటి కిరణాలు అవి. ఎక్స్రే కిరణాలే మనం తట్టుకోలేం. అందుకే చూడండి, మీరు ఎక్స్రే దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఎన్ని జాగ్రత్తలు, మన ఒంటి మీద ఏమీ ఉంచరు, చాలా జాగ్రత్తగా అన్ని జాగ్రత్తగా పెట్టి తీస్తూ ఉంటారు. అవి చాలా ప్రమాదకరమైనటువంటి కిరణాలు. అవే మనం తట్టుకోలేనప్పుడు దేవుని దగ్గర ఉన్న ఆ వెలుతురిని తట్టుకునేంత శక్తి దేహానికి ఉందా? లేదండి. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు నన్ను చూడాలనుకుంటున్నారు కదా, చూడాలంటే మీకు ఒక అవకాశం ఇస్తున్నాను. ఏంటంటే, మీ చీకటిని నేను వెలుగుగా చేస్తాను. మనకు కొంతవరకే వెలుగు, తర్వాత అంతా మనకు చీకటిగా ఉంది, ఏ కిరణాలు కనిపించట్లేదు. కానీ మీ చీకటిని, యెహోవా నా చీకటిని వెలుగుగా చేయవడని అంటాడు కదా భక్తుడు. ఎప్పుడు మనం వెలుగుగా మారుతామంటే, మన హృదయాన్ని శుద్ధిగా పెట్టుకున్నప్పుడు, మన హృదయాన్ని వినుట వలన విశ్వాసం కలిగినప్పుడు, ఆ వినే మాటల్ని మన హృదయంలో మనం పెట్టుకున్నప్పుడు, అప్పుడు మన హృదయంలో నుండి ఏమొస్తాయి? మంచి మాటలు వస్తాయి. మన హృదయం శుద్ధిగా కనబడుతుంది. అప్పుడు హృదయ శుద్ధి కలిగి ఉంటే దేవుడు మనకి కనబడతాడు. దేవుడు మనకు కనబడాలి అని అంటే ఈ దృష్టి కాదు, ఈ అసంబంధమైన ఈ కిరణాలను చూసి ఇదే లోకం ఇదే అనుకోకూడదు. దూరదృష్టి కలిగి ఉండాలి. ఏంటి ఆ దూరదృష్టి అంటే, చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకుందామండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చూడండి. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. ఈ స్థాయిలోకి ఈరోజు మనం వెళ్ళామా? మన వాక్యం వింటున్నప్పుడు దృశ్యమైన వాటిని చూడాలనుకుంటున్నామా? అదృశ్యమైన వాటిని చూడాలనుకుంటున్నామా? దృశ్యమైనవి మనం చూసామనుకోండి, అవేంటంట? దృశ్యమైనవి అనిత్యములు. అదే అదృశ్యమైనవైతే నిత్యములు. మనకు నిత్యమైన లోకం కావాలి. మనం అపాయంలో దురదృష్టాన్ని మనం తప్పించుకొని నిత్య జీవానికి మనం చేరాలి అని అంటే, సమీపంగా ఇహ సంబంధమైన చూపులతో మనం కాలం గడపకూడదు. పాపం మానలేని కన్నులుగా మనం ఉండకూడదు. ఈ చూపుకి మనం పరిమితం అవ్వకూడదు. ఇది కాదు ప్రపంచం. ఇది కేవలం మనం బ్రతకడానికి దేవుడు పెట్టినటువంటి పరీక్ష మాత్రమే. ఇందులో ఇక్కడ ఉంటూ మనం దేన్ని వెతకాలి? మన కన్నులు దేన్ని వెతకాలి? మన చూపు దేన్ని వెతకాలి అని అంటే, అదృశ్యమైన ఆ లోకాన్ని, అదృశ్యుడైనటువంటి ఆ దేవుణ్ణి మనం వెతికితే అనిత్యమేవండి,
ఇక్కడ ఉన్నవి. ఇవంతా కూడా అనిత్యం, అంటే నిత్యమైనవి కాదు, ఇవి అశాశ్వతమైనవి. మరి శాశ్వతమైనవి మనకు కావాలి అని అంటే మనము కూడా అదృశ్యుడైన వారి వైపు, అదృశ్యమైన వాటి కొరకు ఎక్కువగా మన చూపుల్ని కేంద్రీకరిస్తూ, చూచి నమ్ము వారి కంటే చూడక నమ్మేవారుగా ఉంటూ, వాక్యం వింటూ మన ఆత్మీయ జీవితాలని బలపరుచుకుంటూ, దేవుణ్ణి ఎప్పుడు కూడా సందేహించేవారుగా కాకుండా దేవుని సందేశాలను విని అనుసరించేవారుగా మనం అందరము ఉండాలి అని మీకు తెలియజేస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి. అందరికీ వందనాలు.